ఏం చేస్తున్నావు? వదిలిపెట్టిందా? సంగతి చదువుతా నాకు చూడండి, శుభ్రం చేయండి. ఫాస్ట్గా సితారాన్ని చీప్ ఎక్కడే ఉంది, రావాలి. ఇది ఒక చేత్తో లేకపోతే అదండి సంగతి. బియ్యం ఏమో మినపప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఈరోజు అంటే ఝాన్సీ వాళ్ళని దింపొచ్చాను కదండి, ఝాన్సీని సిరిని. వెళ్ళొచ్చాక అయితే చెట్టు కోయడానికి పిలిచారనమాట, ముళ్ళ చెట్టు. వెళ్ళి దాన్ని కోసి వచ్చేవరకే మధ్యాహ్నం 12:30 1 గంట అయింది. అది కోసి వచ్చి బండ్లు శుభ్రం చేసుకుని మిషన్ని నిద్రపోయాయి దెబ్బకి. ఇప్పుడు చూడండి, 2 కంటి కురుపులు ఒకేసారి దాడి చేస్తున్నాయి నా మీద. ఇదిగోండి, పై కంటికి ఉంది కదా, కింద రేపు మీద ఇంకొకటి ఉంది కార్నర్లో. బాగా పెయిన్ వచ్చేస్తుంది. చూసారు, కన్ను కూడా తేడా అయిపోయింది. బహుశా వేడి ఎక్కువ ఉంటుందండి ఒంట్లో. ఇక విషయానికి వస్తే టైం 6 దాటిపోయింది కాబట్టి పిల్లలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవైతే నేను క్లీన్ చేసి, గ్రైండర్ లేదు, గ్రైండర్ ఒకటి ఉండేది కానీ తెల్లడిదే, ఇట్లా పిండికి అడ్డం పడేది, ఇరిగిపోయింది. దీనైతే మిక్సీ చేస్తాను అనమాట. కరెంట్ కూడా లేదు, వాతావరణం చాలా తేడాగా ఉంది. గాలి మాత్రం ఇదిలిచ్చి కొడుతుందండి. సన్నగా ఉండవాలి, జాగ్రత్తగా ఉండండి, ఎగిరిపోయేటట్టు ఉంది మా ఏరియాలో అయితే గాలి. ఇది విషయం. మినపప్పు ఒరిజినల్ మినపప్పు అండి. కొట్లో దొరికే గుళ్ళల్లో ఏముందండి, ఇది ఒరిజినల్ పప్పు. అవును కదా సితారా? ఒకటి బక్కిడిదామా, ఇవన్నీ పోస్తా. తీసా. కమాన్ అంటారు కదండి. పొట్టు మొత్తం పోతుంది. ఇటే తీసురా, ఇటేరా. ఎట్ట కడుగుతున్నానండి బాబు, వీటిని పొట్టు అంతా పోయేటట్టు కడగాలంటే తలకాణం తోకొస్తుంది. ఎంత కడుగుతున్నా మళ్ళీ వస్తున్నాయి. సితారేమో నీళ్ళు మొత్తం ఎత్తుకొచ్చిపోతుందట. అట్టే ట్యాంకులో మొత్తం అయిపోతాయి అనుకుంటా. చాలా వరకు గడిగామండి, బకెట్ నీళ్ళు వచ్చేసినాయి. అయినా ఉండయి, ఇంకా ఉంచేస్తా కొద్ది గొప్ప ఉంటే. టీ వడపోసినది అంటే ఇది నడపోతారా? మాయ్ ఏది నీ అవతారం ఏది? నువ్వేంది, ఎన్ని గంటలకు వెళ్ళి 8 గంటలకు వచ్చి రైతురి? నువ్వా అందరా? అవునా? బావు ఏం చొక్కా అట్ట వేసుకొచ్చి అందరూ వేసుకొచ్చారా? ఇది వేసుకుని ఉన్నాను. సాయంత్రం అయిపోయింది, వాన వచ్చింది. వాన మొబ్బై తింది, సరిపోతే మళ్ళీ ఇంట్లో చొక్కా అట్ట వేసుకున్నా. రాసేవన్నా అట్లాంటివి ఏం లేవమ్మా. కానీ అవన్నీ కడిగి ఆడ పెట్టాను. ఉప్పు కందిపప్పు అనేది కరెంట్ పోయింది. షీ హీజీ కదమ్మా, షీ ఈజ్ కమింగ్ అని రాసి. ఇలా స్నానాలు చేయమంటే కరెంట్ వచ్చినా చేస్తాం అంటున్నారు. చేయరు. కరెంట్ లేనప్పుడు దీపాలు పెట్టుకుని రాసుకొని కలెక్టర్ అవ్వమన్నారు తెలుసా. రోజు కరెంట్ తీసేస్తా కానీ ఇంట్లో మెయిన్ అవేస్తా, దీపాలు పెట్టుకుని కలెక్టర్లో పడమ్మా ముగ్గురు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. రాత్రి అడావిడి చూసారు కదండి.
కరెంట్ అయితే ఎప్పుడుగో వచ్చింది. ఝాన్సీ పిండేసేసింది. కొంచెం కన్ను ఇబ్బంది పెడుతుందేమో మిమ్మల్ని. నాకు బాగా ఇబ్బందిగా ఉందండి. కన్ను బాగాలేదని పడుకుంటే పని అవ్వదని చెప్పేసి ఉదయాన్నే లేచి అయితే పిల్లలకి దోశలు వేసానండి. ఇవ్వండి, దోశలు నేనే వేసా. ఒక పక్క దోశలు వేస్తా, ఇంకో పక్క చట్నీ కూడా వేసేసా. సిరి వెళ్ళిపోయి తినేసి వీళ్ళు తినటానికి రెడీగా ఉన్నారు. కారు ఎటు తోలలేను కదా ఈ పరిస్థితుల్లో. కనీసం ఈ సహాయం అన్న చేస్తే ఇంట్లో వాళ్ళకే బాగుంటుంది. పనులు అవ్వట్లేదని చెప్పేసి అదండి విషయం. కన్ను అసలు ఉన్నట్టుండి ఒక్కసారి ఆ పైన ఒక కంటి కురుపు, కింద ఒక కంటి కురుపు వచ్చేసింది. సారీ ఏమనుకోవద్దు, మీకు ఇబ్బందిగా ఉండుద్ది. సితార్ గాడు తినేసాడు, అట్టులు తినేసి ఏం చేస్తున్నాడంటే నిన్న చేయాల్సిన హోంవర్క్ ఈరోజు ఉదయం చేస్తుంది. అన్సి యథావిధిగా వాళ్ళ అమ్మకి సహాయం చేస్తుంది పనిలో. తిన్నావా దోశలో? చట్నీ అట్టనాకుతున్నాయింది. నాకు అలవాటు. పోయిళ్ళు ఆటోలో టైం 9 దాటిందా, 9:12 అయింది. తిడతారు సార్, తంబేయాలి. నాకు 2 గంటలు మళ్ళీ టైం ఉంది, లేటు కవర్ చేసుకోవాలి 2 గంటలు. నక్కలో పదందా గురి పెట్టొస్తా పదా. ఇవాళ కలెక్టర్ అయ్యేటట్టు చూడు. చిన్నడా కానీ అట్టులు ఉంది, అట్టులతో పాటు ఇంకా దెబ్బలు కూడా తినడానికి. లేకపోతే అండి ఇక్కడ మైనస్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను. వీళ్ళకంటే లేట్గా వస్తున్నాను. కొంచెం ఇంట్లో కూడా హడావిడిగా ఉంటుంది, పిల్లలు కూడా హడావిడిగా ఉంటున్నారు. అంటే వాళ్ళు సరిగా రాయిపోకుండా పడుకుంటున్నారు. ఇప్పుడు రాయొచ్చు నువ్వు, మేము చెప్పే మాటలు వినకపోయినా కానీ కానీ రాయదు అదే కదా వచ్చింది తిప్పలే. అంటే వీడియోలో కామెంట్ కూడా చేశారంట, ఇల్లు నీట్గా లేదు అని చెప్పానని. వాస్తవంగా టైం సరిపోవట్లేదు, చూస్తున్నారు, హడావిడిగా ఉంటుంది. ఇంకా 18వ తారీఖు అయితే మొత్తం అయిపోతే అప్పుడు ఇంటి దగ్గర ఉంటా కాబట్టి నీట్గా అయితే పెట్టుకుంటానండి. దయచేసి ఏమనుకోమా, హడావిడిగా లేచి రాత్రి 12 గంటల దాకా ఏం చేసావు చెప్పు. 12 దాకా రాత్రి ఫోన్ మాట్లాడా. అంటే మా శాలిని ఒక్కతే ఉంది ఇంటి దగ్గర. మా అబ్బాయి పనికి వెళ్ళి ఇంకా రాలేదు, వర్షం వస్తుంది, కరెంటు పోయింది, తను ఒక్కతే ఉంది. మొత్తం నేను ఆ హెల్ప్ అన్నా నేను చేయాలిగా. మా శాలినితో మాట్లాడి ఎప్పుడు పడుకున్నా తెలియదు. 10 నిమిషాల దాకా 12ంటికి వచ్చాడు. వదిన మీ అబ్బాయి అని అంది. అప్పుడు ఫోన్ లైన్లోనే ఉంది. నేను నిద్రపోకపోయినా ఫోన్ మాత్రం లైన్లోనే ఉంచిపోటా అని చెప్పాను అన్న. ఎందుకు నువ్వు నిద్రపోయి కూర తినడానికి? అంటే నిద్ర కలవట్లాడినాయి అని మాటలు పడతాయి అట్ట అన్నమాట. మరి అటు ఇటు అందరినీ సావదాయించుకోవాలి. మీరేమన్నా ఒక కామెంట్ కాబట్టి పెట్రోల్ వేసేస్తారు. అది ఇక్కడ జరిగేవి మీకు తెలియదు. అక్కడికి ఏదో వద్దులేక చెయ్యాలి కాబట్టి చేసుకుంటున్నాంలేండి. కాకపోతే ఏదన్నా ఉందంటే అదే ఎతకతారు చూడు, ఎక్కడుందా మచ్చ ఎక్కడుందా అని చెప్పినట్ట. అందరూ చక్కగా మంచిగా పెడితే మీరు ఎవరు పెట్టింది తెలీదు, మీరు మాత్రం పెట్టారు. బహుశా మీరు ఎందుకు అంటే అర్థం చేసుకోవాలి. తను ఇంటి దగ్గర ఉంటున్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, తన కార్కి వెళ్ళాలి, పనికి వెళ్తున్నారు. అంతా హడావిడి. ఇంటి దగ్గర ఉండి చేసుకున్నది లెక్క వేరు, ఇంటి దగ్గర ఉండకుండా టయానికి వెళ్ళిపోయి హడావిడి 3 పిల్లలు ఇంట్లో పని. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా కానీ అట్లాగే ఉంటావులే ఝాన్సీ అంటారు మళ్ళీ. అలా అన్న వాళ్ళు నేనేం చెప్పలేనండి. అంటే టైం అయిపోతుంది, మాట్లాడుతున్నావు, టైం అయిపోతాం పదేక చెప్పమంటే చదువుతా ఉంటావు పద. వినేవాళ్ళు ఉంటే ఇందిరాగాంధీ మా మామ అన్నారు. అవును, మీ మామ పేరు ఇందిరాగాంధీ. మాకు చెప్పారు పద కానీ చెల్లన్న మా స్కూల్కి. అక్క ఏది? సరేలే. వాతావరణం మాత్రం బాగుంది అన్నమాట. వాతావరణం బాగుంది, చల్లగా ఉంది. చుట్టూరు మామిడి తోట. ఇది ఇంకా సిద్ధం అయిపోతున్నాం మామిడి తోట. ఇటేమో సురేష్ వాళ్ళూరు దారి. ఆటో కోసం వస్తే ఆటో రావట్ల, పాడు రావట్ల. సార్ మీరు కొడతా అన్నారంట, లేట్ అయితే కొడతా అన్నారన్న సారు. కొడతారు, తిడతారు, అంటే వేయాలి. ఏదైనా స్కూటీ ఆటో ఎక్కెళ్ళిపోతావా? బైక్ ఎక్కదా వద్దన్నా? తీసుకో గూగుల్ పే చేయి, అది కూడా లేకపోతే పేటిఎం చేయి, అది కూడా లేకపోతే ఇంకేమండి యాప్లో ఉంటలే. లక్ష్మీ దగ్గర తీసుకుని వెళ్ళి మర్చిపోయి ఫోన్ చేయి, నేను చేస్తా నాకు
ఖాళీ ఉందా? ఎలా అలా ఎక్కువ ఎక్కువ రండి సంగతి. వీడియోని అయితే ముగిద్దాం. బాయ్ అండి.